హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. అమీర్పేట్ అంటే అందరికి ఏం గుర్తొస్తుందండి? మా అంటే కోచింగ్ సెంటర్స్ లేకపోతే హాస్టల్స్. మరి ఇవి కాకుండా అమీర్పేట్లో ఇంకేముంటాయి? అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటారు, అసలు ఈ రోల్స్ అన్నీ ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే మాత్రం 16th వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అమీర్పేట్లో మూవీ మనకి 16th రిలీజ్ కాబోతుంది. మరి అప్పటిదాకా మన క్యూరియాసిటీని ఆపుకోలేం కాబట్టి జస్ట్ హింట్లన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం. మా మూవీ టీం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ మూవీ విశేషాలని తెలుసుకుందాం. అందరికీ హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఎనీ టెన్షన్? ఎందుకంటే ఫస్ట్ మూవీ కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది, పైగా 16th దగ్గరకు వచ్చేస్తున్నాం. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎగ్జైటింగ్ అండి మోర్. సో కాన్ఫిడెంట్గా ఉన్నాం ఫస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే కాన్ఫిడెంట్గా ఉన్నామంటే ఆల్రెడీ మేము మూవీని డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్, స్టూడెంట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఫ్యామిలీస్, మేము ఆల్రెడీ మూవీ చూపించామండి. సో దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్, అందుకే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో ఎగ్జైటింగ్ ఫర్ దట్. సో అమీర్పేట్ అనగానే యాజ్ యూజువల్గా యూత్ని బాగా టార్గెట్ చేశారన్న అందరికి అర్థమైపోయింది. సో అసలు ఈ యూత్ కాకుండా ఇంకా ఇందులో జానర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీ? అసలు జనరల్గానే మనకి యూత్ లైఫ్లోనే పేరెంట్స్తో బాండింగ్ ఉంటుందండి. సో పేరెంట్స్ దే ఎక్స్పెక్ట్ జాబ్ ఇన్ లైఫ్ కదా, ఆ పేరెంట్స్ బాండింగ్ చూపించామన్నమాట. ది సేమ్ టైం ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ క్యారీ చేస్తూనే కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. సో ఏ వల్గాటి ఏమి ఉండదు అన్నమాట, అందరూ హ్యాపీ చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే మేము ప్రివ్యూస్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీస్ బాగా లైక్ చేశారండి, చాలా బాగా లైక్ చేశారన్నమాట. ఎందుకంటే జనరల్గా నా పేరెంట్స్ బాండింగ్ ఉంటుంది కదా, బాగా ఎంజాయ్ చేస్తారు బాండింగ్ అంతా కూడా. సో ఫ్యామిలీ మూవీ హ్యాపీగా. సో ఫ్యామిలీ కమ్ యూత్ ని ఇద్దరిని టార్గెట్ చేశారు. సో కమింగ్ టు ద అశ్విని. హాయ్ అశ్విని, ఎలా ఉన్నావు? హాయ్, ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? సో ఐఎమ్ ఫైన్. టాలీవుడ్ కి కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? వెరీ ఎక్సైటెడ్ అండి. ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. మూవీ చాలా బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్, వెరీ ఎమోషనల్. సెకండ్ హాఫ్ అయితే అసలు ఎవ్రీబడి హూ కమ్స్ టు థియేటర్ దే క్రై, అంటే ఒక ఎమోషనల్ ఫీల్ చాలా ఎక్కువ ఉంది మూవీలో. వెరీ నైస్ అండి. అంటే ఫస్ట్ మూవీ నాకు ఇంత మంచి క్యారెక్టర్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ అండి. ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. బికాజ్ ఇలాంటి క్యారెక్టర్స్ చాలా తక్కువ చూసానండి. అంటే రియల్ లైఫ్, ఐ మీన్ ఈ మధ్యకాలంలో హీరోయిన్స్కి అంత మంచి క్యారెక్టర్ నేనైతే ఎక్కువ చూడలేదు. ఈ మూవీలో నాకు చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అండ్ చాలా మంచి క్యారెక్టర్ అండి, అందరినీ చేంజ్ చేసే క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్స్ శ్రీ గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ ఆపర్చునిటీ. ఆయన నన్ను బిలీవ్ చేసి నాకు ఇంత పెద్ద ఒక వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో అశ్విని, మనం మామూలుగా ట్రైలర్స్ చూస్తూ ఉంటే ఒక చిన్న డైలాగ్ అనమాట, నాకు శ్రీ నచ్చాడే తనతో ఉండాలని ఉంది. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇది వినిపిస్తుంది. సో మాక్సిమం హాస్టల్స్లో అమ్మాయిలు ఎలా ఉంటారో అలాంటి క్యారెక్టరే మీరు అనుకుంటున్నారు శ్రీ గారు. జస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అంతే. బట్ మీ క్యారెక్టర్ ఎలా ఉంది? రియల్ లైఫ్కి ఎనీ చేంజెస్? యూజువల్గా అమీర్పేట్లో అనగానే మనం ఒక వల్గారిటీయో లేకపోతే ఈ హాస్టల్ అమ్మాయిలనో లేకపోతే అలా చూపిస్తారని మనం అనుకుంటామండి. ఈవెన్ ఐ వెంట్ టు ప్రివ్యూ సీయింగ్ దట్, అంటే ఇమాజినింగ్ దట్ ఓకే దిస్ సంథింగ్ రియలీ ఏదో పెట్టేసి ఉంటారు అమీర్పేట్లో, అంటే ఒక 4 హాస్టల్స్, ఒక 4 అబ్బాయిలు అమ్మాయిలు, దే ఆర్ సంథింగ్ ఇన్ టు రిలేషన్ అండ్ బ్రేకప్ అది ఇది అని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ వాచింగ్ మూవీ అండి, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ లేడీస్ హాస్టల్స్ లేకపోతే అట్లా కాక, అంటే ఇట్ ఈస్ దేర్ బికాజ్ యూత్ని అట్రాక్ట్ చేసే సీక్వెన్స్లు చాలా ఉన్నాయి. కానీ నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అసలు ఆర్టిఫిషియల్గా ఉండదండి మూవీలో. నిజంగా ఇప్పుడు అమీర్పేట్ హాస్టల్స్లో ఒక అమ్మాయి ఎలా ఉంటుంది, తన బాయ్ ఫ్రెండ్తో నాకు నచ్చాడు అని చెప్పి ఆయనతో ఎలా ట్రావెల్ అవుతుంది, అలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయండి మూవీ. సో నేను చెప్పిన దాన్ని మీరు చెప్పారు కానీ మూవీలో మాత్రం ఏం రివీల్ చేయట్లేదు. సో మురళి గారు, స్వామి ఎలా ఉన్నారు? సో తమిళ్లో ఆల్రెడీ 3 మూవీస్ చేశారు మీరు, కన్నడలో. సో తెలుగులో మాత్రం మీకు ఇప్పుడు సెకండ్ మూవీ ఆర్ థర్డ్ మూవీ. సో అమీర్పేట్లో అనే సాంగ్ ఫస్ట్ ట్రైలర్ తో పాటు అది కూడా అంతే పాపులర్ అయిపోయింది. సో సాంగ్ తోటి స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ సాంగ్ పాడి మా కోసం మ్యూజిక్ గురించి. అమీర్పేటలో బ్యాచులర్స్ మేమిలే, అమీర్పేటలో బిజీ లైఫ్ మాదిలే, అమీర్పేటలో ఈ ఫ్రీడమ్ లైఫ్ ఇక మరలా రాదులే,
ఓకే ఇంత ఓకే అది. సో ఈ మూవీకి మ్యూజిక్ అనగానే ఫస్ట్ హీరో అంటే హీరోకి డైరెక్టర్కి మనకి ఎక్కడ సంబంధం ఉండదు మూవీలో, ఎందుకంటే డైరెక్టర్కి ఎంత బాధ్యత ఉంటుందో హీరోకి కూడా సపరేట్గా ఉంటుంది. బట్ ఈ మూవీకి హీరో డైరెక్టర్ ఇద్దరు ఒకటే. అవును. మళ్ళీ అతన్నే కాంప్రమైజ్ చేయాలి, అంటే శ్రీ గారిని యాజ్ ఏ మ్యూజికల్గా కూడా మనం కాంప్రమైజ్ చేయాలి. మరి మీరు ఎలా కన్విన్స్ చేశారు మీ సాంగ్స్ తోటి? అంటే అసలు దీంట్లో సాంగ్స్ అన్ని సింగిల్ సిట్టింగ్లోనే ఓకే అయ్యాయండి. ఓకే, ఫస్ట్ సిట్టింగ్లో. ఫస్ట్ సిట్టింగ్లోనే శ్రీ గారు నాకు సిచ్యువేషన్ చెప్పగానే నేను ఫస్ట్ సిట్టింగ్లోనే వాళ్ళకి ఎందుకంటే మా ఇద్దరి టేస్ట్ ఒకే లేదండి. దానివల్ల మాకు ఈజీ త్వరగా అయిపోయింది మ్యూజిక్. నేను ఎలా ఆలోచిస్తున్నాను మ్యూజిక్ ఎలా చేయాలనుకున్నానో ఆ స్వామి చెప్పేది కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాబట్టి త్వరగా అది బ్యాచప్ అయ్యి చాలా మంచి సాంగ్స్ వచ్చాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఓకే, సో ఒక మంచి ప్లస్ అవుతుంది మ్యూజిక్ అయితే మూవీ. తప్పకుండా అండి, తప్పకుండా ప్లస్ అవుతుంది. ఈ సినిమాకి ప్రాణం మ్యూజిక్. సో శ్రీ గారు ఎవరైనా ఫస్ట్ ట్రై చేయాలనుకుంటే ఓ మూవీకి ఓ డైరెక్టర్గా సపరేట్గా ట్రై చేస్తారు, ఒక హీరోగా సపరేట్గా ట్రై చేస్తారు. మీరేంటి రెండు ఒకేసారి తీసుకొచ్చేసారు? సినిమా అంటే పిచ్ అండి బాగా. సో ఆ పిచ్లో ఏమైందంటే ఫెయిల్యూర్ స్కోప్ ఇవ్వకూడదు, టెక్నిక్ సక్సెస్ అవ్వాలి, ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనుకోని టేకెన్ ద బోత్ రెస్పాన్సిబిలిటీ అండి. ఈవెన్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు, ప్రొడక్షన్ ఓన్ ప్రొడక్షన్ ఓకే, అంటే ఫ్రెండ్స్ మొత్తం కలిసి చేసామన్నమాట. సో ఫెయిల్యూర్ స్కోప్ ఇవ్వడం మెయిన్ ఉద్దేశం అదనమాట, ప్లస్ నమ్మకం. అంటే ఎలా ఉంటుందంటే జనరల్గా మనకి ఇండస్ట్రీలో కొత్త ఎంటర్ అయినప్పుడు ఏదైనా మనీ అని ఉండాలన్నమాట, అది వీ షుడ్ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఎక్స్ట్రాడినరీ ఎలా ఉంటుందంటే నైట్ రాదండి అది. జనరల్గా మనం ఒక సినిమా చేసినాక షైన్ అవుతాం అనమాట, ఇంకొంచెం షైన్ అవుతాం. సో మనీ ఆర్ ఎక్స్ట్రాడినరీ, మనీతో పాటు టాలెంట్ అవసరం ఇద్దరు కంపల్సరీ, అది మ్యాండేటరీ అండి కంపల్సరీ టాలెంట్ అనేది. సో ఏమనుకున్నామంటే నాకు ఒక స్క్రిప్ట్ ఉందన్నమాట, ఆ బ్యాక్ టు స్క్రిప్ట్ ఉంది, ఒక మంచి స్క్రిప్ట్ ఉంది, కొంత ఫ్రెండ్స్ సపోర్ట్ ఉందన్నమాట, రెండు కలిపి ఒక మంచి మూవీ అయ్యింది, డైరెక్ట్ నేను ఎందుకు కాకూడదు. సో లెట్స్ బిలీవ్ అస్, ఆ పాయింట్ ఆఫ్ జర్నీ స్టార్ట్ అయిన ఒక పాయింట్ ఆఫ్ అనమాట అదంతా కూడా. సో అక్కడ దొరికిందనమాట లైన్. అంతే, మెయిన్ స్క్రిప్ట్ అండి. తెలియకుండానే ఎవరు ఏ డైరెక్టర్ సినిమా చేస్తున్నా కూడా డ్రైవింగ్ అంతా స్క్రిప్ట్ అయ్యిద్దండి. జనరల్గా స్క్రిప్ట్ బాగుందనుకోండి నమ్మకం స్టార్ట్ అయ్యింది అనమాట, స్క్రిప్ట్లోనే వెతుకుతాం. సో దిస్ బేస్ ఫర్ స్క్రిప్ట్ అనమాట. స్క్రిప్ట్ మంచి మ్యూజిక్ యాడ్ అయింది, మంచి ఆర్టిస్ట్ యాడ్ అయ్యారు అనమాట. సో దెన్ అగైన్ జర్నీ స్టార్ట్ అయ్యింది. దట్ ఈస్ ద థింగ్. మూవీ మొత్తం యాజ్ యూజువల్ మీరు అన్నట్టే ఎక్కడో అక్కడ ఎవరొకళ్ళు స్టోరీ చూసినట్లే ఉంటుంది, ఆ క్యారెక్టర్స్ మన ముందు ఉన్నట్టే ఉంటాయి. పైగా అంతా కొత్త వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ కోసం నాకు తెలిసి ఈగర్లీ వెయిట్ చేస్తూనే ఉంటారు. సో అశ్విని, మన తెలుగు అమ్మాయిలు తెలుగు మూవీలో కనపడడం చాలా తక్కువ. మరి పేరెంట్స్ని ఎలా ఒప్పించావు ఈ మూవీ కోసం? బేసిక్గా నాకు అంటే నేను బీటెక్ స్టూడెంట్ అండి. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఈ కాల్ వచ్చింది. సో ఐ అటెండెడ్. అండ్ ముందు వరకు నా పేరెంట్స్ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేయలేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక అమ్మాయి అంటే షీ షుడ్ స్టాండ్ ఆన్ హర్ ఓన్ లెగ్స్ అని చెప్పి ఉండేదన్నమాట. సో నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత దెన్ ఐ ఆస్క్డ్ పర్మిషన్, అంటే మీరు చెప్పింది నేను చేశాను, దిస్ ఈజ్ మై ప్యాషన్, ఇఫ్ ఐఎమ్ నాట్ గోనా డూ నౌ ఐ కెన్ నెవర్ డూ ఇట్. అంటే ఇప్పుడు ఇఫ్ ఐ బికమ్ ఓల్డ్ దెన్ అప్పుడు చేద్దామన్నా కానీ మనం ఓకే దట్ వాజ్ మై డ్రీమ్ అని చెప్పి అది ఉండిపోతుంది. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు అచీవ్ వాట్ ఐ వాంటెడ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో అట్లా నేను ఐ ట్రైడ్ అండ్ బై గాడ్స్ గ్రేస్ శ్రీ గారు సెలెక్టెడ్ మీ ఇన్ సచ్ ఏ గుడ్ ప్రాజెక్ట్. ఐఎమ్ వెరీ హానర్డ్ టు బీ సచ్ ఎ పార్ట్ ఆఫ్ సచ్ ఏ బిగ్ ప్రాజెక్ట్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి మూవీ నిజంగా ఇంత బాగుంటుందని అనుకోలేదు. బికాజ్ ప్రివ్యూ చూసే కన్నా ముందు వరకు ఐ వాజ్ లైక్ ఓకే ఇట్స్ జస్ట్ ఎ మూవీ, ఏదో చేసాము అన్నట్టు అనుకున్నాను. కానీ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ ఐ వెంట్ టు మూవీ విత్ మై ఫ్యామిలీ అండి, మై బ్రదర్, మై మామ్ అండ్ మై డాడ్. My brother was sitting beside and my father was sitting beside. Nowhere I felt that why did I come to such a movie with my family అని అసలు ఎప్పుడు అనిపించలేదండి నాకు. ఎవ్రీ సీన్ ఈజ్ సో గుడ్, ఎంత ఎంజాయ్ చేస్తామో అంతే ఎమోషన్ ఉందండి మూవీలో. సో if I say you people think that okay they are hyping their movie or something, but when you really watch the movie on December 16th in near your theaters you'll definitely know. Of course, ప్రేక్షకులు నిజంగా సినిమా బాగుంటే ఎప్పుడైనా సరే దాన్ని ఎంకరేజ్ చేస్తారు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇందులో సాఫ్ట్వేర్ అన్నారు కాబట్టి శ్రీ గారు మీరు మూవీ తీశారు అంటే అంతా బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళని తీసుకున్నారా, లేకపోతే మధ్యలో వేరే కోర్సెస్ వాళ్ళని కూడా తీసుకున్నారా? అందరూ ఉన్నారండి, అందరు ఉన్నారు సినిమాలో. ఆఫ్ ఎవ్రీథింగ్. మెయిన్లీ ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఏంటంటే గ్రాస్పింగ్ క్విక్గా ఉంటుంది జనరల్గా మనకి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి. అందుకని మేజర్ ఏంటంటే అశ్విని, ఎస్పెషల్ అశ్విని అనమాట. వెన్ ఐ సెలెక్టెడ్ హర్, స్మైల్ చాలా బాగుంటుంది అశ్వినిది. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే చాలా కూల్ సాఫ్ట్ గోయింగ్ అనమాట.
ఎప్పుడు ఏదున్నా కూడా మెచ్యూర్గా స్మైల్తో హ్యాండిల్ చేయాలి. ద క్యారెక్టర్ ఈస్ డ్రివెన్ లైక్ దట్ అండ్ హర్ క్యారెక్టర్ ఈస్ బేస్ ఫర్ ద మూవీ. సో ఆ బేస్ కోసం ఏంటంటే ఫస్ట్ టైం షీ కేమ్ టు చెప్పిందంట ఇట్లా ఎడ్యుకేషన్ చెప్పగానే ఐ థాట్ ఓకే షీ హ్యాస్ ఎ గుడ్ గ్రాస్పింగ్ ఉంది, మంచి స్మైల్ ఉంది, కొత్త అంటే అప్కమింగ్ కాబట్టి టాలెంట్ ఉందన్నమాట. సో లెట్స్ వర్క్ టుగెదర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో టేక్ డెసిషన్. సో డెసిషన్ ఇస్తున్నాం. మురళీ గారు కూడా సేమ్. మెయిన్ ఏంటంటే ఒక టీమ్గా ఫామ్ అయినప్పుడు అండర్స్టాండింగ్ బాగుందనుకోండి, ఈజీగా వీ కెన్ వర్క్ టుగెదర్ అనమాట. సో మెయిన్ ఇనిషియల్లీ ఐ టేక్ ఇన్ ద టీమ్ విత్ అండర్స్టాండింగ్ అనమాట. అంటే ఈ పీపుల్ ట్రావెల్ మనకి ఏమన్నా ఓకే కదా అన్న పాయింట్ తీస్తుంది అనమాట. సో హ్యాపీగా అలా ప్రశాంతంగా వెళ్ళిపోయింది అనమాట. హ్యాపీ ఇంతవరకు అండి. మురళీ గారు కూడా మొత్తం ఎప్పుడు జర్నీ చేస్తాం కదా, మిద్దరు ఎప్పుడు కూడా చాలా కూల్గా ఉంటుంది. జస్ట్ చాలా చాలా అంటే డిస్కషన్ అయితే చాలా కూల్గా ఉంటుంది అనమాట. డిస్కషన్ మాడే తీరు కానీ అలాగే ఇలా సంథింగ్ కదా. రియల్లీ గుడ్ ట్రావెలింగ్ విత్ ద టీమ్ బ్రదర్, టీమ్ అండి. రైట్ స్వామి, మీరు చెప్పండి అమీర్పేట్లో మీకు నచ్చిన సీన్, మీరు ఇప్పటిదాకా వావ్ ఇంత బాగా చేశారు అన్న సీన్ మా కోసం ఏమన్నా? అంటే ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చాయి. అలా చెప్పొద్దు, రివీల్ చేయాల్సిందే. ఎందుకంటే నాకు తెలుసు ప్రతి సీన్ బాగుంటుంది. ఎడిటింగ్ అవ్వకముందు కూడా జస్ట్ రఫ్ ఉంటుంది కదా షూటింగ్ చేసింది. ఆ స్వామి నాకు ఫస్ట్ కూర్చోబెట్టి చూపిస్తుంటుంటే నేను స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చాలా మంది అంటున్నారు మేము ప్రివ్యూ చూసిన తర్వాత మేము ఈ సినిమా చాలా బాగా వచ్చిందని అంటున్నారు కదా. నేను రఫ్లో షూటింగ్ చూసినప్పుడు కూడా నేను చెప్పాను ఈ చాలా బాగుంది, అసలు మనం ఆడియన్స్ కంపల్సరీ ఇది రీచ్ అవుతుంది. ప్రతిసారి కూడా చెప్పేవాడిని నేను మామూలుగా డిస్కస్ చేసుకున్నప్పుడు ఆర్ఆర్ చేయకముందే ఎడిటింగ్ రూమ్లో ప్రతి సీన్ కూడా అలాగే ఉంటుంది స్వామి. రైట్. సో శ్రీ గారు ఇందాక నేను చెప్పుకున్నట్టే డైరెక్టర్గా పక్కన పెడితే ఒక హీరోగా మీరు మూవీ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మెయిన్ యాక్టింగ్ అండి. జనరల్ నాకు హీరోయిన్ పదం ఎక్కువ ఇష్టం ఉండదు, యాక్టింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. సో హీరోయిన్ పదం ఏంటంటే మనం ఒక స్టోరీ అనుకున్నప్పుడు ఆ స్టోరీ మనం లీడ్ చేస్తాం. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలన్నమాట ఫస్ట్ థింగ్. ఆ మెచ్యూరిటీ మనం క్యారీ చేస్తున్నప్పుడు తెలియకుండా ఆడియన్స్ ఓకే ఈ అబ్బాయి మెయిన్ క్యారెక్టర్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అది మనం ఇంకో భాషలో హీరో అంటాం అనమాట. సో నాకు ఎక్కువ ఆ హీరో పదం అంటే ఎక్కువ ఇష్టం ఉండదండి. సో మంచి యాక్టర్ అనిపిస్తుంటే హ్యాపీ అనమాట. దట్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఐ బిలీవ్ ఇన్ దట్ సో మెయిన్ ఏంటంటే మూవీ బేస్ అశ్విని క్యారెక్టర్, నా క్యారెక్టర్ మెయిన్ బేస్ అండ్ మూవీ ఫర్ ద థింగ్. అండ్ బేస్ వచ్చినప్పుడు ఏంటంటే వీ షుడ్ బీ ఇన్స్పిరేషన్ ఫర్ అదర్ క్యారెక్టర్స్. దెన్ ఓన్లీ యూ కెన్ డూ దే ఇన్స్పైర్ విత్ ఆల్ న్యూ టీమ్ కాబట్టి మేము వాళ్ళకి ఇన్స్పిరేషన్లో ఉండాలన్నమాట యాక్టింగ్లో. అక్కడ మెయిన్ నాకు డైరెక్టర్ అవ్వడం నాకు హెల్ప్ అయిందండి. ఎందుకంటే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కదా యాక్టింగ్ ఇలా చేయాలని, తెలియకుండా నాకు యాక్టింగ్ కొద్దిగా అలవాటు అయిపోయింది. సో బాగా హెల్ప్ అయింది కదా యాక్టింగ్ పాయింట్. సో ఒక డౌట్ వచ్చింది ఏంటంటే ట్రైలర్స్ చూసేటప్పుడు అమీర్పేట్లో అన్న టైటిల్ తర్వాత స్క్రిప్ట్ రాశారా, లేకపోతే స్క్రిప్ట్ రాసాకే దానికి అమీర్పేట్ అని పెట్టారా? స్క్రిప్ట్ రాసుకున్నాకే టైటిల్ వచ్చిందండి. స్క్రిప్ట్ రాసుకున్నాకే టైటిల్ వచ్చింది. అంటే బేస్ నాకు బీటెక్ అయిపోయాక ఆ ఏరియాలో ఐ ల్యాండ్ కోర్సెస్ దే, అక్కడ ఉన్న ఆ ఏరియా మాకు తెలుసు అనమాట బాగా. అక్కడ స్టే చేసాము. అక్కడ అలా అనుకున్నప్పుడు ఆ అట్మాస్ఫియర్ గమనిస్తూ ఉంటాం కదా, అండ్ అట్మాస్ఫియర్ మీద ఒక మంచి సినిమా రావచ్చు అన్న ఐడియా వచ్చినప్పుడు టైటిల్ ఎలా ఉంటే బాగుంది అనుకుంటే టైటిలే ఎందుకు కాకూడదు అమీర్పేట్లో అనుకుని దెన్ బోత్ కట్ టుగెదర్ అనమాట. సో ఫస్ట్ స్క్రిప్ట్ అండి. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే ఇంగ్లీష్ కోర్సెస్ వెనక బ్యాక్ పెట్టిన కొన్ని చూసుకుంటూ ఉంటే ఇందాక అన్నిట్లో ఒక జోకు, నేను మా ఊరు వెళ్ళి తొడగొట్టి చెప్పాలి ఇది ఇంగ్లీష్లో చెప్పాలి అని. ఇవన్నీ కూడా మీరు అన్నట్టే అమీర్పేట్లో జరిగే రెగ్యులర్ యాక్టివిటీసే. సో మరి వీటన్నిటి గురించి మీరేమంటారు? ఇవన్నీ నిజమేనా లేకపోతే మీరు సృష్టించినవా? ఈవెన్ నాకు బీటెక్ అయిపోయానండి, ఐ వాజ్ నాట్ గుడ్ ఇన్ ఇంగ్లీష్. అంత ఏం కాదనమాట. నా ఫీలింగ్ కూడా అదే, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలా. మా ఇంటి ముందు వెళ్ళి ల్యాప్టాప్ పెట్టుకొని టైప్ చేస్తుంటే మా నాన్న ప్రౌడ్గా ఫీల్ అయ్యి పర్లేదా మావాడు ఎదిగాడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదండి. జనరల్గాని చాలా మందికి ఆ ఫీలింగ్ ఉండదండి. బాగా మాట్లాడాలి, గర్ల్ ఫ్రెండ్తో బాగా మాట్లాడాలి ఫీలింగ్ కావచ్చు ఏదైనా. సో ఇది రియల్లీ హార్డ్ ఫీలింగ్ అనమాట అది. అంటే అంటే మెన్షన్ చేశారు గర్ల్ ఫ్రెండ్ తో ఇంగ్లీష్ లో మాట్లాడితే చాలు, గర్ల్ ఫ్రెండ్ డాడీ ఇద్దరిని సాటిస్ఫై చేస్తే చాలు అంతే. అఫ్కోర్స్ నాకు లేదండి చెప్తున్నాను జనరల్, కానీ జనరల్ ఫీలింగ్ ఉంటుంది కదా నిజంగా అండి. జనరల్గానే మనకి బీటెక్ అయిపోగానే కొన్ని ఎమోషన్స్ ఉండి ఆ ఎమోషన్స్ ఇచ్చేయాలని ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఆ ఎమోషన్స్ అన్ని మూవీలో ఉంటాయండి. పైగా అబ్బాయిలంతా అమ్మాయిని ఫ్లడ్ చేయాలి, మనకి ఇదే ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి. సో అశ్విని, మీ ఇద్దరి మధ్య, శ్రీ గారి మధ్య, మీ ఇద్దరి మధ్య మీకు నచ్చిన ది బెస్ట్ సీన్ విత్ డైలాగ్ ఏమన్నా చెప్పగలిగే? అన్ని సీన్స్ అన్ని బెస్ట్ అండి. అసలు ఇందాక కూడా అంతే, ట్రైలర్ లో కూడా మాకు సాంగ్ చెప్పినట్టు రఫ్ గా చూపించారు, అది కూడా సాఫ్ట్ గా చూపించలేదు. ఇదైనా ఒక డైలాగ్ అయినా ఇవ్వండి, ఏదో ఒకటి చెప్పాలి కదా. ట్రైలర్ లో ఉన్నది చెప్తాను. లైఫ్ అంటే ఎప్పుడు కూల్ గా చాలా హ్యాపీగా ఉండాలి. అయిపోయింది. యా దట్స్ ద బెస్ట్ డైలాగ్ ఆఫ్ ద. సో అంటే ఇద్దరి డైలాగ్స్ ఏవైనా అంటే గుర్తులేవా ఇద్దరు కలిసి ఏదైనా?
ఎలాంటి అంటే జనరల్గా నా క్యారెక్టర్ కొంచెం మీరు ఒక్క డైలాగ్ మాత్రం చెప్పకండి. అమ్మాయి ఫోన్ చేసి నేను బిజీగా ఉంటే రింగ్ అని అది అని ఇందాక మాకు ఒకటి చెప్పారు. యాక్చువల్గా అమ్మాయిలు కొంచెం మాకు కోపం వచ్చింది ఆ విషయంలో. అమ్మాయిలు అలా అంటారా చెప్పండి? నిజంగా ఉంటుందండి. ఉండదు కదా మరి ఎందుకు లేదు, చెప్పారు? నిజంగా ఉంటుంది. ఉంటది. జనరల్గా బాయ్స్కి ఏంటంటే వరల్డ్ వైడ్గా ఉంటుందండి. అంటే మేము ఆఫీసు ఎవ్రీథింగ్ వి మేనేజ్ అనమాట. గర్ల్స్కి అంటే ప్రపంచం చాలా చిన్నదిగా ఉంటుంది అనమాట. సో ఏదో తిన్నామా, బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసామా, మాటలు చెప్పామా, నిద్రపోయామా. సో నేరగా ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ మోర్ అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వచ్చిన క్యారెక్టరేషన్ ఈ విషయంలో అబ్బాయిలు సినిమాకి ఎక్కువగా వస్తారండి. మీరు మా అమ్మాయిలు తిట్టారు కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువగానే వస్తారు. మరి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మీరు చెప్పేదేనే డైలాగ్ ఈ మూవీ నుంచే? ఏమని ఇంప్రెస్ ఇప్పుడు మా అమ్మాయిని తిట్టారు కదా ఇందాక, రింగులు ఫోన్ చేసి అవి ఇవి సోదంతా చెప్తారు, ఆడ సోది అని అన్నారు కదా. మరి వాళ్ళు ఇంప్రెస్ చేయాలంటే ఇప్పుడు అశ్విని క్యారెక్టరేనండి. అశ్విని సో క్యారెక్టర్ అదే మీరు ఏదైనా ఇంప్రెస్ చేయండి, ఏదైనా డైలాగ్ చెప్పి ఇంప్రెస్ చేయండి డైలాగా మీ మూవీ నుంచే. గర్ల్స్ అంటే గర్ల్స్ డైలాగ్ కావాలి కదా. గర్ల్స్ చెప్తే బాగుంది కదా. పొగిడే డైలాగ్, ఒక అమ్మాయిని పొగిడేది ఏమన్నా డైలాగ్ ఉంటే చెప్పండి. క్లైమాక్స్ డైలాగ్ ఏముంటుంది? అది మీతో మాట్లాడాలనిపిస్తుంది గుడికి వెళ్ళి. జనరల్గా అంటే ఒక డైలాగ్ ఉంటుంది అంటే ఐ ఎక్స్పెక్ట్ రొమాన్స్ అనమాట. రొమాన్స్ ఇన్ డిఫరెంట్ వే. సో షీ ఎక్స్పెక్ట్ రొమాన్స్ ఇన్ కూల్ వే అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్లో డైలాగ్ బాగా వస్తుంది. ఎక్కువ చెప్పలేకపోతున్నాం కానీ కొంచెం అర్థం చేసుకోండి. బట్ బాగుంటుందండి మూవీ. సో మొత్తానికైతే సినిమా బాగుంటుంది, ఎందుకంటే మీరు కష్టపడ్డారు కాబట్టి సినిమా ప్రతి ఒక్కరికి చాలా బాగా. మెయిన్ ఎస్పెషల్లీ గర్ల్స్ క్యారెక్టర్స్ అండి. నేను జనరల్గా నా స్టోరీ రాస్తున్నప్పుడు గర్ల్స్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తానండి. అంటే తెలియకుండానే మన చుట్టూ అమ్మ కావచ్చు, చెల్లి అక్క కావచ్చు, మన లైఫ్ పార్ట్నర్ కావచ్చు, దే హ్యావ్ మోర్ ప్రియారిటీ ఇన్ లైఫ్ అండి. వాళ్ళు లేకుండా లైఫ్ ఉండదు. మన ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే. సో ఎవ్రీ స్టోరీ వాళ్ళ కంపల్సరీ ఒక ప్రియారిటీ ఉంటుంది అనమాట. కాబట్టి మనకి కళ కనపడదు అంతే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అమీర్పేట్లో 3 క్యారెక్టర్స్ తీసుకున్నాం. ఒక క్యారెక్టర్ ఏంటంటే షీఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద సొసైటీ. అండ్ అనదర్ క్యారెక్టర్ జనరల్గా ఎలా ఉంటారు, ఒక సెల్ఫిష్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఒక అమ్మాయి అనమాట. ఇంకో అమ్మాయి ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అంటే ఒక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి లైఫ్ ఎలా మారుతూ ఉంటుంది. సో 3 కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చూపిస్తామండి. ఇట్స్ నాట్ స్పెక్యులర్లీ వన్ పర్సన్ అనమాట. సో యాజ్ అ డైరెక్టర్ బ్యాలెన్స్ 3 క్యారెక్టర్స్. సో మొత్తానికి నాకు తెలిసి అంటే ఈ మూవీ లొకేషన్స్ నాకు తెలిసి మైత్రివనంలో ఒకటి ఉండుంటది, సత్యం థియేటర్ దగ్గర ఒకటి పెట్టి ఉంటారు. లొకేషన్స్ మేమే చెప్తాం అమ్మ. సో మూవీ రిలీజింగ్కి వస్తే ఫస్ట్ సత్యం థియేటర్లోనే అండి రిలీజ్? సత్యమేనండి. ఫస్ట్ సత్యంలో. టీమ్ ఇస్ గోయింగ్ దేర్. ఇట్ గాట్ కన్ఫర్మ్డ్ ఆల్సో. సో సత్యం వి ఆర్ గోయింగ్ దేర్. సో ఆల్రెడీ ధృవ రిలీజ్ అయింది. సో దాని ఎఫెక్ట్ మరి 16th దగ్గరలోనే పెట్టేశారు రిలీజింగ్ కూడా. మరి దాని ఎఫెక్ట్ మీ మీద ఉంటుందని ఏమైనా అనుకుంటారా మీరు? ఎఫెక్ట్ అంటే జోనర్స్ వేరండి. జనరల్గా అమీర్పేటలో మూవీ అనేది ఇట్స్ వెరీ లైవ్ యూత్ఫుల్ జోనర్ అనమాట. అది బిగ్ ఇమేజ్, దే హ్యావ్ దట్ ఓన్ ఫాలోయింగ్ ఉంటుంది అనమాట. ఇంపాక్ట్ అనుకోకూడదు, ఎవరి టాక్ వాళ్ళదండి, ఎవరి మంచి వాళ్ళది అనమాట, ఎవరి కైండ్ ఆఫ్ టాక్ వాళ్ళకి పెద్ద అనమాట. మన లిమిట్ చిన్నది కాబట్టి ఇఫ్ యూ రీచ్ మీడియం పీపుల్ ఆల్సో దట్స్ ఎనఫ్ ఫర్ అస్ అనమాట. దట్ గ్లోబ్ ఇస్ డిఫరెంట్. సో నో కంపారిజన్ అండి. సో అమీర్పేట్ అన్నారు కాబట్టి మూవీ మొత్తం మనకు అమీర్పేట్లో ఉంటుంది కాబట్టి మూవీ రిలీజ్ కాకముందే పబ్లిసిటీ టాక్ బయట ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మీకు అలా ఏమైనా బెస్ట్ కాంప్లిమెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎనీ సజెషన్స్, ఫీడ్బ్యాక్స్? పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, నేను మూవీ జనరల్గా మనం స్టార్టింగ్ అప్పుడే పబ్లిసిటీ లేక మనం మూవీ రిలీజ్ చేయలేమండి. వెరీ డిఫికల్ట్ పార్ట్ అనమాట. అంటే మూవీ రెడీ చేయడం ఎంత ఇంపార్టెంట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ పబ్లిసిటీ కూడా. సో ఫస్ట్ నుంచే ఫేస్బుక్లో కావచ్చు, ఫ్రెండ్స్ కాలేజెస్ కావచ్చు, వీ ఫాలోడ్ అండి. ఇట్లా మా ఆడియో ఫంక్షన్ కూడా శిల్పకళ వేదికల్లో 4000 మెంబర్స్ అండి. 1000 మంది ఆ ఎంటర్ కాలేక బ్యాక్ వెళ్ళిపోయారు. ఇట్స్ ఫ్యాక్ట్ అండి. సో అంత ఫాలోయింగ్ ఉందన్నమాట. అంటే వీ ఫాలోడ్. అందరికి కూడా ఏదో ఇట్స్ నాట్ మనీ అండి, ఇట్స్ కమ్యూనికేషన్, స్టూడెంట్ ఇంటరాక్షన్ కావచ్చు. సినిమా అంటే పిచ్ ఉంటుందండి చాలా మందికి. జస్ట్ ఆ ఇంటరాక్షన్ అనేది మనకి మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో గోయింగ్ ఇన్ రైట్ వే పబ్లిసిటీ వైజ్ ఆల్సో. సో పబ్లిసిటీ వైజ్ కూడా మంచి మార్క్సే కొట్టేశారు. సో అశ్విని ఎలా అనిపిస్తుంది ఫైనల్లీ టాలీవుడ్ స్క్రీన్ మీద 16th మీరు కనిపించబోతున్నారు? వాట్ యు ఫీల్? వెరీ ఎక్సైటెడ్. ఫింగర్స్ క్రాస్డ్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈవెన్ ట్రైలర్లో ఉంటుంది కదండి, బాబు గారు మిమ్మల్ని ఫ్రేమ్లో 70 mm స్క్రీన్ మీద చూస్తుంటే ఉంటుంది. దోస్ డైలాగ్స్ అండి కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ అండి. అవునండి, మీరు మీకు డైలాగ్స్ చెప్పుకుంటారు కానీ అమ్మాయిని పొగడం ఒక డైలాగ్ చెప్పమంటే మాత్రం సినిమాలో ఉన్నాయి, చాలా ఉన్నాయండి. నిజంగా మీ సినిమా చూస్తే అరే అమ్మాయిని ఎంత బాగా చూపించచ్చా మీకు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. చెప్పలేకపోతుంది అంత ఇమీడియట్ గా. తిట్టడం మాత్రం ఆడి సోదియం తిట్టారు, మనసులో పెట్టేసుకున్నాం అంతా. అది వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అండి. అంటే ఆ సెల్ఫిష్ అమ్మాయిది, ఆమె చాలా టార్చర్ చేస్తూ ఉంటుంది అనమాట ఒక అబ్బాయిని. అంటే యూజువల్ గా మన అమ్మాయిలు కూడా చాలా మంది ఉంటారు కదా అట్లా. అంటే మీరే ఒప్పేసుకున్నారు. జనరల్గా గర్ల్స్ అంటేనే సెల్ఫిష్ అండి కొంత. నమ్ముతారు, ఒప్పుకుంటారా? ఎవరండి కొంత నాకు కొన్ని వినపడవు, అదేంటో అసలు. అది వాస్తవం.
స్వార్థం కూడా మంచిగానండి, మన ఇంట్లో బాగుంటుంది, మంచిగా కదా అది కూడా. మరి ఆ స్వార్థాన్ని ఎందుకు తిడతారండి మీరు? చెప్పండి. అంటే ఏదో తిట్టకూడదు కదా. చిన్న బస్టింగ్ అంత పెగ్గేసినప్పుడు. రైట్. సో ఈ మూవీ గురించి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ యా అవ్వడం యా కానీ? అంటే అప్రోచ్ అంటే మూవీ రిలీజింగ్ బై మయూర్ డిస్ట్రిబ్యూటర్స్ అండి. అంటే ఒక మంచి సినిమా చేస్తాం, నాకు మంచి తిప్పుతున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా ప్లాన్ చేస్తున్నారు. షో ప్రివ్యూ కూడా ప్లాన్ అండి, గిరిబాబు సార్ చూసారన్నమాట. అట్లా మంచి మంచి సెలబ్రిటీస్ చూశారు. అలా చాలా చిన్న సినిమా చాలా బాగుందండి అని బాగా ఎంకరేజ్ చేశారు అనమాట. హ్యాపీ అండి. అట్లాగా జనరల్గా బయట ఒక కొన్ని టాకులు ఉంటాయండి, చిన్న సినిమా తొక్కేస్తారు, సంథింగ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి అనమాట. 2 థింగ్స్ అండి, అంటే మనం ఒక మంచి ప్రోడక్ట్ మనం కనుక రెడీ చేసి ఈ ప్రోడక్ట్ని నేను కనుక బయట సెల్లింగ్ పెట్టామంటే ₹1 లాభం వస్తుంది అనే ఫీలింగ్ మనం క్యారీ చేసామంటే తొక్కడగానే ఉండదండి. ₹1 లాభం వస్తుంటే ఎవరైనా ముందుకు వస్తారనమాట. అదే ప్రోడక్ట్ కనుక బాగాలేదనుకోండి, ఒక నష్టం వస్తుంది అనుకోండి, ఎవరు ముందుకు రారు. ఇట్స్ ఎ కామన్ ఫ్యాక్ట్ ఎవ్రీవేర్ అనమాట. సో వీ బిలీవ్ ఇన్ దట్. సో ఆ పాయింట్ ఆఫ్లో ధైర్యంగా ముందుకు వచ్చామండి. సో నవ్ వీఆర్ హ్యాపీ ఫర్ దట్. రైట్. సో మేము కూడా 16th కోసం వెయిట్ Yeah. చేస్తూ ఉంటాం. మరి అమీర్పేట్లో ఏముందో, ముఖ్యంగా నేనైతే అమ్మాయిల కోసమే చూస్తాను. చూడండి. మీరు అమ్మాయిలు ఏమన్నారు, ఆ సక్సెస్ మీట్లు ఏవో ఉంటాయి కదా, అప్పుడు చెప్తాను మళ్ళీ ఏమన్నా తిడితే. సో ఫైనల్గా అంటే మూవీ గురించి ఇంత చెప్పారు. సో మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు అనుకున్న అవుట్పుట్ ఎంతవరకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎస్పెషల్ అండి చిన్న సినిమాకి మేము ఎంత చేస్తున్నా కూడా మోర్ టాక్ ఈస్ మోర్ నెసరీ అనమాట. సో వీ రిక్వెస్ట్ ఆల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్ అండ్ ఫ్రెండ్స్ టు ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ రోజు మూవీ చూశాక మీకు మనస్ఫూర్తిగా ఏమనిపిస్తుందో దాన్ని మీ ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ ఇన్ ఫ్రెండ్స్ అని మీకు ఎక్స్పెక్టింగ్ అనమాట. దట్ ఈస్ ద వే వీఆర్ ప్రమోటింగ్ అవర్ మూవీ. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్ ఆల్సో. సో దట్స్ ద థింగ్. సో అశ్విని, ఎలాగో డైలాగ్ చెప్పమంటే చెప్పలేదు అమ్మాయిల కోసం. నువ్వైనా ఒక పాట నీ మూవీ కోసం, నీ ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీ కోసం ఒక సాంగ్ ఏమన్నా ఈ మూవీ నుంచే పాడగలవు? శ్రీ ఈజ్ ఎ గుడ్ సింగర్ అండి. నేను కోర్స్ అంటే ఇద్దరు కలిపి పాడినా కూడా నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. Come on, Ashwini. కమ్ ఆన్ Start. స్టార్ట్. టైటిల్ Start. You can. ఓకే. అమీర్పేటలో Bachelors memele. అమీర్పేటలో Busy life మొదలే. అమీర్పేటలో ఈ ఫ్రీడమ్ లైఫ్ ఇక మరలా రాదులే. ఓకే గుడ్. రైట్. ఇంకో సాంగ్ అంటే మేము వింటూ ఉన్నాం కదా, కొత్త అంటే ఇప్పుడాక రిలీజ్ నీకు చేయండి. నచ్చింది నేను దట్స్ ఎ టఫ్ సాంగ్. Then మనసుకిదే. ఓకే. బ్రదర్ మనసుకిదే. మనసుకి ఇదే. యా. మనసుకిదే మరుజననం మనిషికిదే తొలిగా మనం వెలకట్టే వీలుందనేస్తం నువ్వు పొందే ఆనంద బాష్పం ముందెప్పుడు కనలేని సత్యం ఎదసడిలో దాగేను నిత్యం. నిజంగా అండి, మీరు ఆ స్క్రీన్లో ఆ సాంగ్ వస్తున్నప్పుడు ఒకసారి ఇటు చూసుకొని నేను చూస్తుంది అమీర్పేట సినిమానే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. నిజంగా ఆ ఫీలింగ్ రావాలండి. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా ఉండకూడదు ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే అన్ని సినిమాలు ఆడుతున్నాయి. మీరు అన్నట్టు ప్రొడక్షన్ వైజ్ కానివ్వండి, లేకపోతే స్టోరీ వైజ్ కానీ నచ్చితే అందరూ అన్నీ ఆడుతున్నారు. అలాగే మరి 16th రిలీజ్ కాబోతున్న ఈ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ అందించి అమీర్పేట్ కాకుండా నెక్స్ట్ మంచి సినిమా ఇలాంటి యూత్ఫుల్ స్టోరీతోనే మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. సో వ్యూవర్స్ చూశారు కదా, మరి 16th మూవీ రిలీజ్ కాబోతుంది. చిన్న సినిమానే అయినా కూడా మనందరికీ నచ్చే సినిమా. ఎందుకంటే అమీర్పేట్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. కంపల్సరీ సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి, బట్ డోంట్ ఎంకరేజ్ ద పైరసీ. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. నమస్తే.